హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ డిపి అఫీషియల్. ఈరోజు అనేది యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. మార్నింగ్ అనేది 6-8 అవుతుంది. సిటీ నుంచి బయలుదేరుతున్నాం. హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ చలి పెడుతుంది. ఇంత మార్నింగ్ ట్రావెలింగ్ అనేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు భువనగిరిలో ఉన్నాము. ఇంకొక 22 కిలోమీటర్స్ అయితే అక్కడ చేరుకుంటాం. ఇక్కడైతే మొత్తం కూల్ ఉంది. చూడండి, మొత్తం ఇంత కూల్గా ఉంది. మొత్తం ఫుల్ చలి. టైం 7:30 అవుతుంది. ఇంత కూల్గా ఉంది. మార్నింగ్ 4:30కి బయలుదేరితే ఈ టైం అయిపోయింది. బండిలో ట్రావెలింగ్ అంటే చాలా కష్టం. ఏడికి వెళ్తున్నావు? యాదగిరిగుట్ట. ఎట్లా పెడుతుంది చలి? చలి ఎట్లా పెడుతుంది? చలి ఫుల్ చలి కదా. రామ్మని ఇలా వణుక్కుంటూ యాదగిరిగుట్ట లోపలికైతే వచ్చినాము. యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చే మొత్తం చుట్టూ పచ్చని చెట్లు. నిజంగా మన మాజీ ముఖ్యమంత్రి అయితే చాలా మంచి చేసిపోయిండు. ఒక యాదాద్రిని అయితే చాలా గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దైతే పోయిండు. అతని పేరు అయితే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నేనైతే చెల్లలో వణుక్కుంటూ వెనకైతే కూర్చొని ఫ్రెండ్ అయితే బండి నడిపించుకుంటున్నాడు. నేనైతే ఒక మొక్కుంది కాబట్టి మొక్కుని తెచ్చుకోమన్నట్టు వచ్చినాము యాదగిరిగుట్టకి అయితే. ఇంత చలిపెడుతుంటే చాలా చలిపెడుతుంది. యాదాద్రి ప్రాంగణంలోకి అయితే వచ్చినాము. చిన్నప్పటి నుంచి రావాలని చాలా అనుకున్నాను నేను. ఎప్పుడు 7 years క్రితం అయితే వచ్చాను ఇక్కడ గుడికి అయితే. ఈ సంవత్సరంలోనే ఇది విజిట్ చేయడం 3వసారి. ఇక్కడ విజిట్ చేస్తుంటే ఇంకా చాలాసార్లు రావాలని అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కానీ ఎంత మంచిగా అయిందంటే ఫస్ట్ 2000 యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాము. మొక్కుండే కాబట్టి మొక్క ఏడ్చుకోవాలంటే ఎన్ని రోజులు అనుకున్నాను, ఇది అవ్వలేదు. ఇప్పుడు నిజంగా మనం అనుకుంటే కాదు, దేవుడు పుట్టకే వస్తాం. ఇప్పుడు అనేది మొక్కుంది, మొక్కలు ఉండవు. ఇప్పుడే కళ్ళన్న కట్టకైతే వచ్చేసాము. గుండు కొట్టుకుందాం అన్నట్టు 50 రూపాయలు టికెట్ అయితే తీసుకొని ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే ఇష్యూ చేస్తారు. టికెట్ అయితే తీసుకున్నాను. 50 రూపీస్ అంట. రైట్, నెక్స్ట్ ఇప్పుడే కళ్యాణ గడ్డ అక్కడైతే స్నానం చేసుకొని వచ్చేసాం. ఇప్పుడైతే వెళ్తున్నాం దర్శనానికి. నేను ఫ్రెండ్ అనేది ముందు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చినాం. వ్యూ వచ్చేసి అది దర్శనం అయితే అయిపోయింది. జనాలు అయితే చాలామంది అనేది వచ్చారు. నేను ఉండాలనుకున్నాను యాక్చువల్గా, అంటే చాలామంది వచ్చారు. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చాం. ఈరోజు జనాలు చాలామంది అయితే వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది బ్రో నీకు? చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉందా? మళ్ళీ ఎప్పుడు విజిట్ చేద్దాం మరి? ఎప్పుడంటే అప్పుడా? మన చేతిలో ఉండదు, దేవుని పిలిపించుకోవాలి అంటే భగవంతుని ఎప్పుడు కనుకరిస్తే అప్పుడు అంతే కదా. భగవంతుని దర్శనం అనేది అంతే. మనం అనుకుంటే కదా దేవుడు పిలిపించుకుంటే మనం అనేది దేవుని దర్శనం అనేది అవుతుంది. రైట్, ఓకే. ఇక్కడనే కాదు, ఇక్కడైనా దేవుని కనికరం ఉండాలి ముందు. మనం చేసుకున్న పుణ్యపాపాల ఫలితం వల్ల మనకు లభిస్తుంది దర్శనం అనేది. నిజంగా ఈ యాదగిరిగుట్ట అందరం చూస్తూ అక్కనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఇది కట్టడానికి ఒక్క సిమెంట్ కానీ ఒక కిట్ కానీ వాడలేరంట. మొత్తం బ్లాక్ గ్రానైట్ దాంతో వాడారంట. ఎలా కట్టారు అసలుకి? నిజంగా ఆఖరికి నా మొక్కనైతే తీర్చుకున్నాను స్వామి దగ్గరకు వచ్చేసి. మళ్ళీ ఎప్పుడుందో ఆ భాగ్యం స్వామిని దర్శించడానికి. అక్కడ నుంచి రావడానికి మనసు ఒప్పలేదు. కానీ ఏం చేస్తాం, అక్కడనైతే ఉండలేం కదా. అందు గురించి అని చెప్పి మళ్ళీ తర్వాత వస్తాము స్వామి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరా.